స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే దేవుని కృపను బట్టి మనం ఈ దినం ఎలా ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఆయన కృపను బట్టి మనం బ్రతుకున్నాం. ఆయన కృపను బట్టి మరి జీవించి చలిస్తున్నామని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యం మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రాటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీదగును. దేవునికి స్తోత్రం. ఈ దినం మరి ఆ దినాల్లో దేవుని ప్రజలైన ఇజ్రాయేళ్లకు మరి ఇచ్చిన వాగ్దానం. ఈ దినం మరి ఇజ్రాయేల్ దేవుడు అంటే ఇజ్రాయేలీలు కలిగి ఉన్న దేవుడే మనము కూడా కలిగి ఉన్నాం గనక సర్వ భూమికి ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు యేసు ప్రభు అని మరి బైబిల్ చెప్తుంది. మరి చెప్తున్న విధానం బట్టి మరి అదే దేవుడిని మనం కలిగి ఉన్నాం గనక ఈ వాగ్దానం మనకి కూడా వర్తిస్తుంది. కనుక ఒకవేళ ఈ వాగ్దానాన్ని నువ్వు విశ్వసించగలిగితే, అనుసరించగలిగితే, నమ్మి నీ జీవితంలో మరి దీన్ని విశ్వసించి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోగలిగితే ఈ వాగ్దానం నీ సొంతం అవుతుంది. దినం నీ పరిస్థితి, ఒక ఇల్లు కూడా లేదేమో, ఒక చిన్న ప్లేస్ కూడా నీకు లేదేమో, మరి అయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నీది అవుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ స్థలం కావచ్చు, స్థలంలో ఉన్న అక్కడ ఉన్న ప్రజల పరిసరాలు నీకు అనుకూలంగా లేకపోవచ్చు. ప్రతి స్థలము ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుందేమో. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అడుగు ప్రతి స్థలం నీ దగును. అంటే ఒకవేళ స్థలాలే మనకు వచ్చే అక్కర్లేదు, కానీ ఆ స్థలంలో ఉన్న ప్రజలు మనకి లోబడతారు, అక్కడ ఉన్న పరిస్థితులు మనకు లోబడతాయని మరి దేవుని వాక్యం యొక్క సారాంశం కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని మరి ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతూ కావచ్చు, అందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, దినం ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితి నైనా నీ బిడ్డలకు లోబడేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాం. రోగులు ఉంటే స్వస్థపరచమని, యవనస్తులు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భాలను గర్భాలు దయచేయమని, అలాగే తండ్రి నీ బిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి కావాల్సిన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో సమస్తంలో మీరు తోడేయండి అని ప్రార్థిస్తున్నాం. అలాగే చదువుకుని బిడ్డలకు మీరు తోడేయండి. ఉద్యోగాల కోసం ఏదో చూసిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. అలాగే ప్రభా నా తండ్రి చిన్న కార్మికుడు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు ప్రతి ఒక్కరికి వారి ఉన్న పరిస్థితి, వారి ఉన్న పరిధిలో వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచమని, భారతదేశానికి రక్షణ మంత్రులను, అధికారులను, ప్రజలందరినీ కూడా కాచి కాపాడమని, కాపుదలు ఉంచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నేను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.